నాకు అనిపించట్లేదు. హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే మరో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇక వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేది. ఇవాళ నా డే అయితే 7 o'clockకి స్టార్ట్ అయింది. చాలా లేట్గానే లేచాం అనమాట. ఇంకా లేవంగానే కాస్తంత ఫ్రెష్ అయిపోయేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నాను. పెసరట్టు కాంబినేషన్గా పల్లి చట్నీ కోసం అయితే వేరుశనగలు ఎయిర్ ఫ్రై పెట్టేసాను. అండ్ కొన్ని పెసలు అయితే నేను సపరేట్ చేశాను స్ప్రౌట్స్ కోసం. అండ్ మిగతావన్నీ కూడా ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసి సాల్ట్ వేసేసుకునేసి ఇలా గ్రైండ్ చేసుకోవటమే. పెసరట్టు కాంబినేషన్గా అల్లం చట్నీ చేసుకుంటూ ఉంటారు కదా, ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం ఉండదు అల్లం పచ్చడి. అందుకోసమే నేను జస్ట్ పల్లి చట్నీనే చేసేస్తున్నా. కొంతమంది పెసలు నానబెట్టినప్పుడే రైస్ కూడా నానబెడతారు పెసరట్టుకి, బట్ నాకు అలా ఇష్టం లేదనమాట. ఓన్లీ పెసలు మాత్రమే ఉంటే బాగుంటది అనిపించింది. అండ్ చాలా బాగా టేస్టీగా వచ్చాయి అనమాట. ఇంక ఇక్కడ ఇవి కూడా ఎయిర్ ఫ్రై అయిపోయాయి. పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇవన్నీ కూడా. ముందైతే నేను డిటాక్స్ డ్రింక్ తాగుదాం కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నైటే నేను కొంచెం ఎంత వాము, జీలకర్ర, చెక్క, మెంతులు, ఆ తర్వాత ధనియాలు ఇవన్నీ కూడా నానపెడతాను. అలా నానపెట్టిన తర్వాత మార్నింగ్ జస్ట్ అలా బాయిల్ చేసేసుకునేసి కొంచెం అంత లెమన్, హనీ మిక్స్ చేసుకునేసి తీసుకుంటాను. ఇలా అని నాకు నా ఫ్రెండ్ జయ చెప్పింది అనమాట. తను చెప్పినప్పటి నుంచి ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటున్నాను. బాడీకి చాలా లైట్ ఫీల్గా ఉంది. ఆల్మోస్ట్ 20 days పైన అయిపోయింది నేను ఈ డ్రింక్ తీసుకోవటం వల్ల. చాలా చాలా చేంజెస్ అనిపిస్తుంది. బాడీ అంతా కూడా చాలా లైట్ ఫీల్ ఇస్తుంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా తీసుకున్న తర్వాత ఒక పావు గంటకి నేను బ్రెజిల్ నట్తో స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత బాదం కూడా తినేస్తాను అనమాట. మరి ఆకలి వేసే వరకు బ్రేక్ఫాస్ట్ చెయ్యను.
పెసరట్లు చూసారా చాలా వస్తున్నాయి. అండ్ పాన్ బాగా సహకరిస్తుంది నాకు ఇవాళైతే. ఈ క్యాస్ట్ ఐరన్ పాన్స్‌కి సీజనింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత సీజనింగ్ చేస్తామో అంత నాన్ స్టిక్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ పనిలో పని మా వారు ఫిష్ తీసుకొచ్చారనమాట. దానికోసం చింతపండు కూడా నానబెట్టేసి పక్కన ఉంచేసాను. ఇంకా బాను అయితే అప్పటికే క్రేవ్ అవుతూ ఉన్నాడు. త్వరగా తీసుకురా మమ్మీ ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకా వాడికైతే సర్వ్ చేస్తున్నా. ఇంకా ఆయనకు కూడా సర్వ్ చేసేసాను. ఆయన కూడా మంచి ఆకలి మీద ఉన్నారనమాట. పైగా చాలా రోజులు అయిపోయింది ఇలా పెసరట్టు ప్రిపేర్ చేసి కూడా. మంచిగా చాలా టేస్టీగా కుదిరాయి కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఈ సమ్మర్స్‌కి ఏంటంటే మనము బ్రేక్‌ఫాస్ట్ లైట్‌గా ఉండేలా చూసుకోవాలి. లంచ్ కూడా లైట్ ఫీల్ ఇచ్చేలాగా చూసుకోవాలి. హెవీ మసాలాస్, స్పైసీ ఫుడ్స్ అయితే ప్రిఫర్ చేయలేం కాబట్టి ఇలా మనల్ని కూల్ చేసే ఫుడ్ ఐటెమ్స్ మాత్రమే తీసుకోవటం చాలా మంచిది. పెసర్లు చాలా చలవ కాబట్టి ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లు చాలా మంచిదనమాట. ఇంకా ఫిష్‌నైతే చక్కగా వాష్ చేసేసాను రాక్ సాల్ట్ వేసి. ఆ తర్వాత కొంచెం అంత లెమన్, సాల్ట్‌తో మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే ముక్క చప్పబడకుండా. ఇంకిక్కడ నేనైతే అమెజాన్ నుంచి ఒక ఆర్గనైజర్ పర్చేస్ చేసుకున్నాను. ఇది ఐరన్ మెటీరియల్ అనమాట. ఇన్‌స్టాలేషన్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నాకు క్యాబినెట్స్‌లో చాలా చిందరవందరగా ఉంటున్నాయి. పాత్రలు పెట్టినా కూడా పడిపోవటం అలా జరుగుతూ ఉందనమాట. అందుకోసం ఈ ఆర్గనైజర్ సెర్చ్ చేసి తీసుకున్నా. దీన్ని ఇన్‌స్టాల్ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనే లేదు. మనకు చక్కగా ఇన్‌స్ట్రక్షన్స్ ఒక పేపర్‌లో నీట్‌గా స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేసుంటారు. వీటికి 6 హ్యాండిల్స్ ఇచ్చుంటారు. జస్ట్ లోపల నుంచి ఇలా మనం ప్రెస్ చేస్తే ఫిట్ అయిపోతుందనమాట. ఇన్‌స్టాలేషన్ పెద్దగా ఏం కష్టం కాదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకిక్కడ ఫిష్ మసాలా పౌడర్ అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాననమాట. మెయిన్ ఈ రెసిపీకి మసాలా పౌడరే చాలా ఇంపార్టెంట్. ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, మెంతులు ఇలాంటివన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఏ రెసిపీస్ అయినా సరే ఇలా డైరీలో మెన్షన్ చేసుకొని చేసుకుంటూ ఉంటాను. నార్మల్‌గా నా రెసిపీస్ నేను వండినవే మర్చిపోతూ ఉంటాననమాట. అగైన్ నా వీడియోస్‌లో క్రాస్ చెక్ చేసుకొని మరీ కుక్ చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. అండ్ అలాగే అమ్మ చెప్పిన రెసిపీస్ కానీ లేదా ఇన్‌స్టా రీల్స్‌లో, యూట్యూబ్ షార్ట్స్‌లో వచ్చే రెసిపీస్ అన్నీ కూడా ఫ్రీ టైమ్‌లో నేను ఇలా డైరీలో అన్నీ కూడా రాసి పెట్టుకుంటూ ఉంటాను. నేను ఏదన్నా ఓన్‌గా చేసిన రెసిపీస్ అయినా సరే నేను కుక్ చేసిన రోజు వీడియో తీసుకుంటాను కదా! అది మళ్ళీ చూసి డైరీలో నీట్‌గా మెన్షన్ చేసి పెట్టుకుంటాను. ఇన్ ఫ్యూచర్ నాకు అసలు ఇబ్బంది లేకుండా ఇలా కొన్ని కొన్ని జాగ్రత్తలైతే తీసుకుంటూ ఉంటాననమాట. మీరు కూడా నాలాగా ఎవరన్నా ఉన్నారా? కామెంట్ చేయటం అసలు మర్చిపోకండి. ఇంకో పక్క హస్బెండ్‌కి టమాటోస్, చింతపండు ఇచ్చాననమాట. దాని రసమంతా కూడా తీసి పెట్టమని చెప్పేసి ఇంకా ఆయన కూడా చేసి రెడీ చేసి పక్కన పెట్టేశారు. అండ్ నేను ఇవన్నీ కూడా వేపేసుకోవటం చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా వైట్ రైస్‌కైతే కుక్ చేసుకోవాలనమాట. మేము చేపల పులుసులో వైట్ రైసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము.
ఇంకిక్కడ రెసిపీనైతే నేను క్లియర్‌గా ఏం షేర్ చేయట్లేదు. ఎందుకంటే చాలా సార్లు చేసున్నాను కాబట్టి జస్ట్ నార్మల్‌గా చేసే చేపల పులుసే చేసుకుంటున్నా. భానుకైతే చాలా బాగా నచ్చేసింది. వాడికి మోస్ట్ ఫేవరెట్ అయిపోయిందనమాట. ఒకప్పుడు అస్సలు తినేవాడు కాదు. ఫిష్ అంటేనే అసహించుకునేవాడు. ఈ మధ్యనే స్టార్ట్ చేశాడు తినటం. ఒక్కొక్కసారి ఫ్రై తినేవాడు అంతవరకే. ఈ పులుసు అనేది అసలు టచ్ చేసేవాడు కాదు. ఈ మధ్య ఇలా చేస్తూ ఉంటే బాగా నచ్చుతుంది వాడికి. మెయిన్ ఈ చేపల పులుసుకి ఆ మసాలా పౌడర్, ఆ తర్వాత పులుపు బాగా పడాలి. కారం కూడా సరిగ్గా పడాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది. నాకైతే అస్సలు వచ్చేది కాదు. ఫిష్ పులుసు నేర్చుకుంది కూడా రీసెంట్ టైమ్స్‌లోనే. అది కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతనే. అంటే మీరు నమ్ముతారా? నిజమేనండి. అమ్మని అడిగి మరీ తెలుసుకొని డైరీలో రాసుకొని మరీ కుక్ చేసుకుంటూ ఈ మధ్యన అసలు చూడకుండా కుక్ చేసేసుకోగలుగుతాను. బట్ కానీ ఒక్కొక్కసారి ఇలా గుర్తుకు రాదనమాట. ఇంకా లంచ్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాము. మెయిన్ ఈ చేపల పులుసు చల్లారాకనే చాలా టేస్టీగా ఉంటదండి. వేడి వేడిగా అస్సలు బాగోదు. అది అందరికీ తెలిసిందే గదా! మేము నెక్స్ట్ డే కూడా ఇదే తిన్నాము. ఇది ఆ రోజు కన్నా నెక్స్ట్ డేనే చాలా టేస్టీగా ఉండింది. ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయాక స్టోరేజ్ ఆర్గనైజర్ తీసుకున్నాను కదా! అదంతా ఆర్గనైజ్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే కండిషన్ చూడండి ఎలా ఉందో. అసలు చాలా చిందరవందరగా ఉంటుంది. ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అంతా ఫ్రీగా అనిపిస్తుంది స్పేస్ అంతా కూడా. ఇక సమ్మర్ వచ్చేసింది అంటే ఏసీ సర్వీసింగ్స్ బుక్ చేసుకోక తప్పదు కదా! మేమైతే సర్వీసింగ్‌కి బుక్ చేసుకున్నాము. వాళ్ళైతే వాళ్ళు వచ్చారనమాట. విజయవాడ వచ్చినప్పటి నుంచి ఏసీ ఎనీ టైమ్ ఆన్‌లోనే ఉంటుందండి. అసలు ఆఫే చేయమనమాట. అలా ఉంటుంది ఇక్కడ కండిషన్. కంప్రెసర్ టెర్రస్ మీద ఉంటుంది కాబట్టి వాటర్ అనేది వెళ్ళటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి రిపేర్ వచ్చేస్తుంది. వాటర్ అన్నీ కూడా లోపలికే లీక్ అవుతూ ఉంటాయి. అది డస్ట్ ఎక్కువగా ఫామ్ అయినప్పుడు కూడా వాటర్ లోపలికి లీక్ అవుతూ ఉంటాయంట. సో, అందుకోసం సర్వీసింగ్ అనేది మీరు 6 మంత్స్ వన్స్ చేయించుకోండి. ఇయర్లీ వన్స్ అయితే పర్ఫెక్ట్ కాదు మీకు అంటున్నారు. మాకు చుట్టూరా చూసారు కదా ఓపెన్ ప్లేస్ కాబట్టి డస్ట్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. పైగా మేము ఎనీ టైం ఆన్ చేస్తూ ఉంటాం కాబట్టి మామూలే అంట. ఏసీ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఏసీ ఉన్న వాళ్ళు మెయింటెనెన్స్ కూడా డెఫినెట్గా చేసుకోవాలి. ఎవ్రీ సమ్మర్ లేదా ఇయర్లీ వన్స్ డెఫినెట్గా సర్వీసింగ్ చేయించుకోవాలి. అప్పుడైతే పవర్ బిల్ సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. మేమైతే ఈ సర్వీసింగ్ చేయించుకోవటానికి 1200 పే చేసాము వాళ్ళకు. హలో ఫ్యామిలీ, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది ఈవినింగ్. మేమైతే రెడీ అయిపోయాము. మూవీకి వెళ్తున్నాం అనమాట. 'దురంధర్ 2' మూవీ టికెట్స్ అయితే 3 డేస్ బ్యాకే బుక్ చేసేసాడు బాను. ఇక్కడ ట్రెండ్ సెట్ మాల్ బెన్ సర్కిల్లో ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఎలాగో మాల్కి వెళ్తున్నాం, మాల్ విజిట్ కూడా చేసుకుందాం అని చెప్పేసి 4:30కే స్టార్ట్ అయిపోతున్నాము. 6:20కి మూవీ అయితే 4:30కే వెళ్తున్నాం అనమాట. ఎలాగో నాకు అక్కడ ఫేవరెట్ ప్లేస్ ఉంది, హోమ్ టౌన్. అక్కడ అన్ని కూడా హోమ్ నీడ్స్, హోమ్ యాక్సెసరీస్, ఫర్నిచర్, ఎవ్రీథింగ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. చూద్దాం అక్కడ ఏమన్నా నాకు నచ్చినవి ఏమైనా ఉంటే పర్చేస్ చేసుకుంటాను, లేకపోతే జస్ట్ మూవీ చూసేసుకునేసి వచ్చేద్దాం. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. లెట్స్ గో. ఇక మేము ట్రెండ్ సెట్ మాల్కి అయితే వచ్చేసాము. ఆయన కార్ పార్కింగ్ కోసం వెళ్ళారనమాట. నేను బాను పైకి వెళ్తున్నాము. ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందిలే అండి. ఇంకా ఆయన అయితే వచ్చే వరకు మేము అలా పైకి వెళ్తున్నాము, చూద్దాం కదా అని చెప్పేసి.
ఏంటో నా సెక్షన్ అలా గుంజేసింది, వచ్చేసా. ఎన్ని క్రేయాన్సా? లిక్విడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా నేను లిప్స్టిక్స్ చూస్తే అసలు ఏం ఆగననమాట. చూస్తూనే ఉంటాను. ఏదన్నా ఫేవరెట్ షేడ్ ఏమైనా ఉంటదా అని చెప్పేసి. ర్యాండమ్‌గా ఉన్న షేడ్సే ఉన్నాయిలెండి. అసలేం తీసుకోలేదు. పైగా కాస్ట్ 800 ప్లస్‌లో ఉన్నాయి. ఇంకా అలా లిప్స్టిక్స్ చూస్తూ చూస్తూ వాళ్ళనే అడిగాము. ఎంత వెతుకుతున్నా హోమ్ టౌన్ కనిపించట్లేదు. ఏంటి అది ఎక్కడన్నా షిఫ్ట్ చేశారా ఏంటి అని అడిగితే, లేదండి రినోవేట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇంక అంతే. అనుకున్నదొకటి జరిగింది ఇంకొకటి అయిపోయింది. ముందెప్పుడో నేను వెళ్ళినప్పుడు హోమ్ టౌన్ అనేది నాకు ఫేవరెట్ ప్లేస్ అయిపోయిండింది. ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చాను కదా! అది రినోవేషన్ చేసే విషయమే నాకు తెలీదనమాట. ఏదో హోమ్ టౌన్‌లో అలా టైమ్ స్పెండ్ చేయొచ్చులే అనుకుంటే, ఇంకా అది కాస్త ఫెయిల్ అయిపోయింది. ఇంక ఇక్కడ మనము మార్ష్‌మెల్లోస్ అలాంటివి తిందాం కదా అని చెప్పేసి ఇక్కడికొచ్చేసాము. ఇంకా ఒక్కటే తిన్నాము. మొత్తం అంతా గేమింగ్ సెక్షనే ఉంది. పెద్దగా విజిట్ చేయడానికి ఏమీ లేదనమాట. ఇంకా లిఫ్ట్ ఎక్కేసి ఇంకా టాప్ ఫ్లోర్‌కి వెళ్ళిపోయాము. పైన ఉంటదనమాట సినిమా థియేటర్. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. నేను మామూలుగా సినీపోలిస్, పవర్ వన్ మాల్ కానీ, పీవీపీ, స్క్వేర్ మాల్ కానీ వీటిలో మాత్రమే వెళ్ళున్నాను కదా! బట్ కానీ ఈ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగా నచ్చింది మాకు. ఇక్కడ రాగానే అసలు ఫోటోస్ దిగాలనే ఇంటెన్షన్‌తో మేమైతే అసలు మామూలుగా దిగలేదులెండి. ఫోటోస్ దిగడమే పనైపోయింది. చాలా టైం ఉంది కదా మనకు మూవీ స్టార్ట్ అవ్వటానికి. అందుకోసం ముగ్గురం ఇలా ఫోటోస్ దిగుతూ ఉండిపోయాము. అబ్బా అదేదో ఉందంట అదేదో ఉందంట మమ్మీ. ఏముందంట? ఏందో మమ్మీ. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా మూవీ స్టార్ట్ పదాం నాకు అనిపించట్లేదు అలాగే. నాకు అలా అనిపించలేదు. సారీ. నేను చూపిస్తాను మీరు సాయంత్రం సినిమా పెట్టి గ్యాంగ్ లీడర్ చూపిస్తాను అమ్మాయి అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్ ఏముంది ఇందులో స్టిల్ అనిపించిందని చెప్పడానికి ఏమన్నా అయిపోతుంది. సరేలే. అనిపించింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఆ టార్చర్ కంటే ఇదే మేలు అనుకుంటున్నాం కదా మనము. మెయిన్ మనకు థియేటర్ వచ్చాక అసలు బోర్ ఫీల్ ఉండకూడదు. అనంతపూర్లో అయితే వెతికినా దొరకవండి ఇలాంటి థియేటర్స్, ఇలాంటి మెయింటెనెన్స్. అసలు నిజంగా నాకు చాలా బాగా నచ్చుతుంది. మెయిన్ వాష్రూమ్స్ మెయింటెనెన్స్ అయితే మాత్రం నిజంగా ఫస్ట్ క్లాస్ అని చెప్పొచ్చు. చాలా బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్గా అనంతపూర్ వెళ్ళినప్పుడు మూవీకి వెళ్ళున్నాము బిగ్ సి థియేటర్కి. అస్సలు చండాలమైన మెయింటెనెన్స్ అండి. డస్ట్ అంతా కూడా అక్కడే అలానే ఉంచేశారు. అసలు బాగాలేదనమాట. అప్పుడు చెప్పా మా అన్నయ్యకి మా అమ్మకి, ఒక్కసారి మీరు విజయవాడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అని చెప్పేసి. ఇంక అయిపోయింది. 'ధురంధర్ 2' మూవీ అయితే మాత్రం చూసాము. నిజంగా చెప్పాలంటే చాలా 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 బాగా నచ్చింది మూవీ. ఎవరన్నా చూడకపోతే డెఫినెట్‌గా చూడండి. అందరూ చూడాల్సిన మూవీ అనమాట ఇది. మూవీ మేకింగ్, ఫినిషింగ్ ఎవ్రీథింగ్ చాలా కాన్సంట్రేటెడ్‌గా తీశారు. డైరెక్టర్స్‌కి అయితే మాత్రం 5 స్టార్ ఇస్తున్నా నేనైతే. మూవీ 3 అవర్స్ ప్లస్ ఉందండి. చాలా పెద్దగా ఉంది. ఇక మూవీ నుంచి వస్తూ అలా టిఫిన్ సెక్షన్ దగ్గర ఆగున్నాం అనమాట. ఏదైనా తీసుకెళ్దాం కదా అని చెప్పేసి. ఆల్మోస్ట్ 11 అయిపోతుంది ఇంటికి రీచ్ అయ్యేపాటికి. 4:30కి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. 11కి రీచ్ అయ్యాం అనమాట. అలా జరిగింది ఆ రోజంతా కూడా. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.